హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దాల్ రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ రైస్, అర గ్లాస్ కందిపప్పు, నీళ్లు పోసుకొని బియ్యం పప్పును 3 సార్లు కడగాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. బియ్యం పప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 2 రెబ్బలు చింతపండు, ½ టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి రైస్ను ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు రైస్ గట్టిగా కావాలంటే నీళ్ళను పోయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొంచెం బబుల్స్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు రైస్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత పోపుకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ½ టీ స్పూన్ ఇంగువ, ½ టీ స్పూన్ కంటే తక్కువ పసుపు, 3 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తరువాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి రైస్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్ను చాలా ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా కలిపాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్ను 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు దాల్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఊరగాయ, అప్పడాలు లేదంటే వడియాలు, నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దాల్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.